ఇప్పుడు ప్రత్యేకించి కళ్యాణ్ గారు మీ మీద నిందేయట్లా. సాక్షాత్తు సర్పంచులే గత నవంబర్ లో రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేపట్టి చెప్పిన మాట ఇది. ఇప్పుడు బడ్జెట్లో ఏదైతే అలొకేషన్స్ జరిగినాయో ఆ అలొకేషన్స్ని బట్టి నిధులు అనేవి ఆయా శాఖలకి ఇవ్వటం జరుగుతుంది. సలహాదారుల సంతకాలతో ఈ బడ్జెట్ అలొకేషన్స్ జరిగినాయి అని చెప్పేసి మీరు ఏదైతే అపవాదు ప్రభుత్వం మీద వేస్తున్నారో దీని మీద విచారణ జరిపించాలి. అది ఏ ప్రభుత్వం అయినా కానీ సలహాదారుల సంతకాలతో కూడా ప్రభుత్వం యొక్క నిధులు ట్రాన్స్ఫర్ అవుతాయా? ఎందుకండి ఇలాంటి మాటలు మాట్లాడతారు? అధికారులు, దానికి సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో, ఈవెన్ సర్పంచ్ గారు వర్క్ చేసినప్పటికీ కూడా కన్సెంట్ ఆఫీసర్ సిగ్నేచర్స్ లేకుండా, కన్సెంట్ ఆడిట్ జరగకుండా నిధులు బయటికి వెళ్లే పరిస్థితి ఉంటుందా? సర్పంచులకి వర్క్ చేసే అవకాశం ఎక్కడ ఉంది సార్? రాష్ట్ర బడ్జెట్ 2019-2024 మధ్య ఎన్ని గ్రామాల్లో సర్పంచులు రోడ్లు వేశారు, ఎన్ని గ్రామాల్లో సర్పంచులు కాంట్రాక్టులు చేశారు సార్? 2014-19 మధ్య ఎన్ని గ్రామాల్లో సర్పంచులు రోడ్లు వేశారు, కాంట్రాక్టులు అలా కాదు బ్రహ్మనాయుడు గారు. రోడ్లు వేశారా లేదా రోడ్లు వేయలేదా అనేది సెకండరీ. వేసిన రోడ్లు, మేడం గారు చెప్పేది ఏంటంటే వేసిన రోడ్లకు కూడా డబ్బులు సలహాదారులు పట్టుకెళ్ళిపోయారు, లేదా సలహాదారుల ద్వారా నిధులు ఇవ్వటం. అంటే సర్పంచుల నిధులు ప్రభుత్వం డైవర్ట్ చేసిన మాట వాస్తవం. సర్పంచులకు చెక్ పవర్ తీసేసిన జగన్మోహన్ రెడ్డి గారు కాదండి. అంతకు ముందు నుంచే సర్పంచులకు చెక్ పవర్ అనేది లేదు. సర్పంచులకు చెక్ పవర్ లేకపోవడం అనేది సర్పంచుల యొక్క ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్. మాకు కూడా ప్రజాస్వామ్యం ద్వారా మేము ఎన్నికైన వాళ్ళం కదా, మాకు కూడా దాని మీద చెక్ పవర్ ఇవ్వండి అని చెప్పేసి అని అంటున్నారు. ఓవరాల్గా చెప్పేది ఏంటంటే నిధులు పక్కదారి పట్టినాయి అనే మాట అయితే వాస్తవం కాదు. దీనికి సంబంధించి ఖచ్చితంగా మనం మాట్లాడాల్సిందే. సలహాదారుల విషయాలు, లేకపోతే సలహాదారుల ద్వారా డబ్బులు బయటకు వెళ్ళిపోయినాయి, సలహాదారుల సంతకాల ద్వారా వెళ్ళినాయి అనేది ఏదైతే ఉందో అది వెనక్కి తీసుకోవాలి ఖచ్చితంగా. రెండోది, సుదీర్ఘమైనటువంటి ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఆరోపణలకి కానివ్వండి, లేదా ఆయన ఇచ్చినటువంటి లెక్కలకు కానివ్వండి, అసలు ఏంటి ఆథెంటికేషన్ ఏంటి అని అంటున్నారు. ఇప్పుడు ఆయన ఏదో ఒక పేపర్ ఇలా చూపించేసి మళ్ళీ దాసేసుకోలేదు. ఆయన క్రిస్టల్ క్లియర్గా స్క్రీన్ మీద వేసి ప్రొజెక్ట్ చేశాడు. ఇదిగో నా హయాంలో నేను చేసిన అప్పు ఇది, దీనికి సంబంధించిన డైవర్షన్స్ ఇవి, ప్రభుత్వం తన యొక్క షూరిటీతో ఇచ్చిన అప్పు ఇంత, తన షూరిటీ లేకుండా నిధులు తీసుకొచ్చుకున్నది ఇంత అని చెప్పేసి క్రిస్టల్ క్లియర్గా ఆయన ఏదో సెన్సెక్స్ ఇచ్చారు. ప్రభుత్వం మీ దగ్గరే ఉంది కదా, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన లెక్కలు తప్పు అని చెప్పేసి చెప్పమానండి. ఆయన ఏమంటున్నారు, మీరు పూర్తి స్థాయి నేను అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే నేను ఏదైతే మాట ఇచ్చానో దాని ప్రకారం నేను డబ్బులు జనాలకు ఇవ్వాలి కాబట్టి నేను ఫుల్ బడ్జెట్ పెట్టాను. మీరు ఎందుకు ఆ బడ్జెట్ పెట్టలేకపోతున్నారు? మీరు ఆ బడ్జెట్ పెడితే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వ హయాంలో ఎంత అప్పు జరిగింది, ఇప్పుడున్నటువంటి అప్పు ఎంత, గత ప్రభుత్వం చేసినటువంటి అప్పు ఎంత అనేది క్లియర్ కట్గా మాట్లాడాల్సి వస్తుందని. కాబట్టి మీరు డైరెక్ట్గా ఫుల్ బడ్జెట్ పెట్టడం లేదు. ఇప్పుడు అసెంబ్లీలో మాట్లాడాలని అంటున్నారు. అసెంబ్లీలో మాట్లాడే అవకాశం లేక మాత్రమే ఈ రోజు నేను టీవీలోకి రావాల్సి వచ్చింది, లేకపోతే ప్రెస్ మీట్లు పెట్టుకోవాల్సి వచ్చింది తప్ప అసెంబ్లీకి మీరు అన్నారు అసెంబ్లీకి రారు జగన్మోహన్ రెడ్డి గారు అని. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చారు, ప్రమాణ స్వీకారం తర్వాత కూడా వచ్చారు, గవర్నర్ ప్రసంగం రోజు కూడా వచ్చారు, అడ్డుకోవడానికి వచ్చారు. ఖచ్చితంగా అండి. సాక్షాత్ గవర్నర్ గారితోనే అబద్ధాలు చెప్పిస్తే మీరు అడ్డుకోక ఏం చేస్తారండి? ఇదే హైదరాబాద్ లో రేవంత్ రెడ్డి గారు సాక్షాత్ స్పీకర్ గారి చేతిలో ఉన్నటువంటి పత్రాలు ఏవైతే ఉన్నాయో లాక్కున్న విజువల్స్ మీరు చూడలేదా? అలాంటి అలరేం జరగలేదు కదా. బ్రహ్మనాయుడు గారు మాకు కూడా అవకాశం మళ్ళీ ఆయనకే రాలేదు. సరే, అరుణ్ గారు చెప్పే దాంట్లో కూడా ఇక్కడ నేను నిన్న అన్నీ చూసిన తర్వాత సారు సింగళూరు గారు మిత్రులు పైశాచికం, పాశవికం, రాక్షస పాలన, ఒక విఘ్నులైన లాయర్గా ఆయన అంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. ఈ పైశాచికం, పాశవికం, రాక్షస పాలన 5 సంవత్సరాల్లో సింగళూరు గారికి ఎందుకు కనపడలేదు అనేది స్ట్రైట్ క్వశ్చన్ ఒకటి. ఆయన తర్వాత మాట్లాడదాం. ఇంటరప్షన్ మధ్యలో అయితే ఫ్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఫ్లో మిస్ అయ్యిద్ది, మర్చిపోతాం. ఇబ్బందికరమైన పరిస్థితి. ఒకటి, ఒక దళితుణ్ణి డోర్ డెలివరీ చేసి అత్యంత క్రూరంగా చంపి అనంతబాబు అనే వ్యక్తి ఎమ్మెల్సీ జగన్ గారికి అత్యంత సన్నిహితుడు, డోర్ డెలివరీ చేసింది సభ్య సమాజం మొత్తం చూస్తే అతన్ని ఊరేగిస్తా 2000 మంది తీసుకొచ్చారు.
ఇది మన ఆంధ్రప్రదేశ్లో 5 సంవత్సరాలు చూసింది. ఆ వ్యక్తి వీ వాంట్ జస్టిస్ అని మొన్న నల్ల కండవ వేసుకొని జగన్మోహన్ రెడ్డి గారితో అసెంబ్లీలో కనపడితే ఆశ్చర్యం వేసింది బ్రహ్మనాయుడు గారు. ఇక ఎవరు జస్టిస్ ఇక్కడ చేయాలి? ఒకటి. 2 సార్ చెప్పాడు చాలా. ఒక సాక్షి పేపర్కి 370 కోట్లు యాడ్ ఇచ్చుకున్నారు. 243 కోట్లు ఈనాడికి ఇచ్చారు. జ్యోతికి పాపం 24 లక్షలే. సరే వాళ్ళు కూడా పోరాడుతున్నారు స్పీకర్కి వెళ్ళి. సరే కట్ చేస్తే ఇప్పుడు దేనికి నిధులు ఇచ్చారు? 2.5 లక్షల కోట్ల అప్పు గతంలో ఉన్నమాట చంద్రబాబు నాయుడు గారు దిగేటప్పుడు ఉన్నమాట వాస్తవం. జగన్మోహన్ రెడ్డి గారి మీద 33 కేసులు అరుణ్ గారు చెప్పినట్టు ఉన్నమాట వాస్తవం. దాంట్లో 26 కేసులు చాలా క్రిమినల్ కేసులు తీవ్రత ఉన్నమాట వాస్తవమే. ఈ రోజు కూడా స్టిల్ బెయిల్ అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఇదే సమయంలో చంద్రబాబు నాయుడు గారి మీద కూడా 20 కేసులు ఉన్నాయి. స్కిల్ డెవలప్మెంట్లో మొట్టమొదటిసారిగా జైలు వచ్చాడు. చట్టాన్ని ఎవరు అతీతులేం కాదు. మీరు చెప్పేటప్పుడు పాటించాలి కదా. అదే సమయంలో సార్ చెప్పినట్టు అసలు క్రూరం అనే సమయంలో ఎలక్షన్ జరిగిన రోజున ఒక మహిళని మాచర్లలో గొడ్డలతో నరికేశారు సార్, ఏజెంట్గా ఉండకూడదని టీడీపీ. దానికేం సమాధానం చెప్పు. చివరికి అన్నాబత్తున శివకుమార్ అనే తెనాలిలో ఒక ఎమ్మెల్యే ఓటర్ని కొట్టాడు సార్. ఆ ఓటర్ తిరిగి కొట్టాడు అనుకోండి, ఆ ప్రభావం మొత్తం ఏం పడిందో రాష్ట్రం మొత్తం పడింది. అధికార పార్టీ చాలా ఇబ్బంది గురైంది. ఆయన కనీసం వైసీపీ సస్పెండ్ కూడా చేసినట్లేదు అనుకుంటా సార్. చేయరు సార్, ఎట్లా చేస్తారు? అనంతబాబునే ఊరేగిస్తారు చేస్తే భలే వల్లే మీరు ఎలా అనుకుంటారు సార్? ప్రమోషన్ ఇచ్చింటారా? మాధవ్ గారికి కూడా ఏమైందో ఢిల్లీ దేశవ్యాప్తంగా అంబటి రాంబాబు ఏమన్నా ఏం జరిగినా ఏం ఉంటుంది సార్? ఇక్కడ ఒకటి ఆయన మనసు గెలుచుకోవాలి, గెలుచుకున్న వాళ్ళు మాత్రం అక్కడ ఉంటారు ఆయనతో అనేది అందరికీ తెలిసిన విషయం. ఇదే సమయంలో నేను ఏం చెప్తానంటే, బాపట్లో మా సిస్టర్ని వేధిస్తున్నాడని చెప్పేసి వైసీపీ సానుభూతిపరులుగా అడిగినందుకు గడ్డిలో పెట్టి సజీవ దానం చేశారు సార్. దానికేం సమాధానం చెప్తారు సార్? ఇవన్నప్పుడు క్రూరం, హత్యలు, పైశాచికం ఇవన్నీ కనపడలేదా? ఇకపోతే రెస్పాండ్ అయితే మళ్ళీ డిబేట్. ఇక్కడ ఇంకోటి, వినుకొండలో అరాచకం జరిగింది, హత్య జరిగింది, మాచర్లో జరిగింది అన్నప్పుడు ఆ మాచర్ల పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి ఆర్టికల్ 324 ప్రకారం ఏర్పడే ఎలక్షన్ కమిషన్ కూడా కాదని ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేస్తుంది, ఈవీఎంని అదేదో చేశాడు అని చెప్పేసి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు అంటే లైవ్లో కనపడితే చాలా అమాయకుడు, మా వాడికి ఏం తెలియదంటే సమాజం తెలియదు. ఆయన మీద గత 20 సంవత్సరాల 14 కేసులు ఉన్నమాట వాస్తవం కాదా? నేర చరిత్ర వైసీపీకి అసలుకి ఏమీ లేనట్టుగా, అసలుకి ఏమి మాకు అమాయకులు అన్నట్టుగా గత 5 సంవత్సరాల్లో క్లీన్ చిట్ పాలన ఎక్కడ కూడా ఏమి విధ్వంసం జరగలేదన్నట్టుగా మాట్లాడటం అనేది అది మంచి పద్ధతి కాదు. అసలు పబ్లిక్గా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద పబ్లిక్గా దాడి చేసి ధ్వంసం చేశారు కదా. ఒక పార్టీ ఆఫీస్ మీద ఇంకో పార్టీ చెందిన లైవ్ మర్డర్ అంత క్రూరంగా ఎప్పుడు చూడలేదన్నారు సార్. ఇందాక టీడీపీ కార్యకర్త చంద్రయ్యని చంపేటప్పుడు లైవ్ వేశారు, జై జగన్ అని చెప్పేసి అతను అనను అంటే వీళ్ళందరూ మీద పడేసి గొంతు ఇట్లా కోడిని కోసినట్టు పోయి లైవ్ మర్డర్ అందరం వీడియో పొలిటికల్ మర్డర్, లైవ్ పొలిటికల్ మర్డర్. నేనేమంటాను సార్, ఇప్పుడు మీరు తీసుకున్న టాపిక్ లో ఇప్పుడు ఈ రెడ్ బుక్ లో కొంతమంది పేర్లు లేనట్టయితే అనిపిస్తా ఉంది. ఎందుకంటే వారి వ్యాఖ్యలతోటి సమాజాన్ని పొల్యూట్ చేసేసి శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి కొంతమంది ఉన్మాదుల పేర్లు మరి ఈ బుక్ లో లేవు. లోకేష్ గారు మర్చిపోయినట్టున్నారు. మరి వాళ్ళని ఆయన యాడ్ చేసుకోమని చెప్పాల్సినటువంటి పరిస్థితి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఆర్టికల్ 14, ఆర్టికల్ 21 రాజ్యాంగం తెలిసిన వాళ్ళు, లా చదువుకున్న వాళ్ళకి సార్ కూడా తెలుసు కాబట్టి చెప్తున్నాను. భావ ప్రకటన స్వేచ్ఛ, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా భారతదేశంలో ఉంటుంది. ముఖ్యంగా అది శృతి మించి వెళ్ళిపోయినప్పుడు చట్టం తన పని తను చేసుకుపోతుంది. వెయిట్ చేయాలి. ఇక్కడ ఏంటంటే ఆయన తప్పేం కాదు. ఇక్కడండి లోకేష్ గారు చెప్పిందంటూ ఆయన ఆవేదనలో ఆ రెడ్ బుక్ లో ఎవరికి తప్పేం కాదు. చట్ట ప్రకారం వెళ్తాను. 2 నిమిషాలు టైం ఇస్తే పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని ఇద్దరు లేపేస్తాను. ఆయన ఎవరు మిమ్మల్ని కూడా బెదిరించినట్టున్నాడు. ఆయన మిమ్మల్ని కూడా లేపేస్తాడు కదా సార్. అతను ఎవరో ఏంటి సార్, ఆయన బయటికి రావాలి కదా. ఇక్కడ ఉంది కదా అని చెప్పేసి చంపేస్తాం, నరికేస్తాం, పిల్లల దగ్గరికి వెళ్ళి అత్యాచారాలు, భార్యలు ఎవరిని వదిలిపెట్టారు సార్ వీళ్ళు గత 5 సంవత్సరాల్లో. అదే సింగళూరు గారు లాంటి విఘ్నులు కూడా అరాచకం, ఖచ్చితంగా అదే ఆశ్చర్యంగా ఉన్నది. ఇక్కడ ఏంటంటే నేను చెప్పింది చెప్పాలి. ఇంకోటి నేను చెప్పాను సింగళూరు గారికి, నేను చెప్పేది స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే, గత 5 సంవత్సరాల్లో 3 రాజధానులు అన్నారు
సరే 3 రాజధానులు అన్నప్పుడు కర్నూలుకో జ్యుడిషియల్ క్యాపిటల్కో విశాఖపట్నంకో లేకపోతే అమరావతికో ఈ 3 రాజధానులు కనీసం 5,000 కోట్లు 15,000 కోట్లు ఏమైనా తెచ్చారా జగన్మోహన్ రెడ్డి గారు? వీళ్ళు ఒక అమరావతికే 15,000 కోట్లు తెచ్చారు, అవసరమైతే మరలా ఇస్తామని చెప్పండి. ఇంకోటండి, 15,000 కోట్లు అప్పు తెచ్చారా? చెప్పలేండి. తెచ్చారా లేదా అది ఇంపార్టెంట్. తెచ్చారా లేదు ఏంటంటే బాబునాయుడు గారు ఒక్క నేను చెప్తాను, 2 నిమిషాలు మాత్రమే. 15,000 కోట్లు 5 సంవత్సరాలు ఎందుకు తాలేదు? 22 మంది ఎంపీలు, 23 అంటున్నారు సార్, 22 మంది, ఇందాక 23 అంటే కొద్ది 22 మంది ఎంపీలు ఉండి 151 సీట్లు వచ్చినప్పుడు మెడలు వంచి స్పెషల్ స్టేటస్ తీసుకొస్తారన్న వ్యక్తులు అంటే అప్పుడు మెడలు వంచడానికి వారి మెడలు అందే అవకాశం లేదు. ఇప్పుడు కూటమి నేతలకి వీరి మెడలు అందే అవకాశం ఉంది. మెడలు పట్టుకునే పరిస్థితిలో కాళ్ళు పట్టుకుని 15,000 కోట్లు అప్పు తెచ్చారు, సిగ్గు లేకుండా మళ్ళీ అర్థం కావట్లేదు. ఇక్కడ కాళ్ళు ఎవరు పట్టుకున్నారో 5 సంవత్సరాల్లో ప్రజలకు తెలుసు. 2000 ఎవరు పట్టుకున్నారో 2014 నుండి ఏం చేశారు 5 సంవత్సరాలు సార్ ఆయన అడగద్దు. 15,000 కోట్ల రూపాయలకి మీరు ఏమైనా తేగలిగారా? పోలవరం ఆంధ్రలో జీవనాడి అంతకుముందు కంపెనీ ఎలిగేషన్స్ ఉంటే తీసేశారు, రీసెంట్ టెండర్ అన్నారు, అంతా అడుగుదాం. వారు రాజధాని ప్రాంతంలో ఉంటారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాజధాని ప్రాంతంలో ఎన్ని భవనాలు నిర్మించారు అనేది వారు ఒక వారానికో 10 రోజులకు ఏదైనా వెరిఫై చేసి ఏదైనా లిస్ట్ ఇస్తే చూద్దాం. వారికి తెలిసింది అంటే ఒక్క ఇటుకు కూడా పేర్చలేదు అనేది మనకున్న సమాచారం. పిచ్చి చెట్లు కూడా చెప్తాను. ఒక హైకోర్టు తప్పితే ఏమీ లేదు సార్. నేను ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు చూశాను. సరే తీసేయండి. రెండోది పోలవరంకి ఆంధ్రలో జీవనాడి పోలవరంకి బ్రహ్మనాయుడు గారు జీవనాడి పోలవరంకి 2 మంత్రులు మారారు. ఆయన అనిల్ కుమార్ యాదవ్ మారాడు, అంబటి రాంబాబు గారు. అది పూర్తి కాల. ప్రతిదానికి ఇద్దరు మారుతా ఉన్నారు. ముగ్గురు మారి అభివృద్ధిని పట్టించుకోవాలా? ఇప్పుడు మీరే అంటున్నారు ప్రత్యేకంగా ప్యాకేజ్ ఇస్తామన్నారు. అదే విధంగా ప్రకాశం జిల్లా మీరు కూడా వెనుకబడిన జిల్లాలకి ప్రత్యేక ప్యాకేజీ కింద ఎందుకు రాయలసీమ కూడా ఎందుకు మాట్లాడలేపారు జగన్మోహన్ రెడ్డి గారు? అంటే అన్ని కూడా ఏం మాట్లాడలేదు సార్ 5 సంవత్సరాలు. అభిమానంతో ఏమి చేయాలని